నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉత్సవ్ గురువారం ప్రారంభమైంది. తెల్లవారుజామున సైదులు స్వామిని మొదటి రోజు ముస్తాబు చేసి పెళ్లి కొడుకులు అలంకరించారు. కొవ్వొత్తుల హారతుల మధ్య దర్గాలోని హజరత్ సయ్యద్ మొహినుద్దీన్ షా, జాన్ పాక్ షహీద్ రహమతుల్లా సమాధులపై దర్గా ముజవర్లు గంధం ఎక్కించి ప్రార్థనలు ప్రారంభించారు. దర్గా వద్ద నాగేంద్రుని పుట్టుక మహిళలు పూజలు నిర్వహించారు. దర్గా ముజావర్ జానీ కుటుంబ సభ్యులు దర్గాలోని 2 సమాధులపై హైదరాబాద్ నుంచి తెప్పించిన పువ్వులు, ప్రత్యేక దట్టిలతో అలంకరించారు. సైదులు బాబాకు అంగర క్షకుడిగా ఉన్న సిపాయి బాబా సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిపాయి దేవుడికి పూజలు నిర్వహించిన తర్వాతే సైదులు బాబాకు పూజలు చేయడం ఆనవాయితీ. ఉదయం కవ్వాలి నిర్వహించారు. మతాలకు అతీతంగా దర్గా వద్ద ఉన్న నాగేంద్రుడి పుట్టకు మహిళలు పూజలు చేశారు. जान पाक शहीद జనవరి నెలలో జరిగే ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా 23, 24 తేదీలు జరుగుతాయి. జాన్ పాక్ షహీద్ బాబా ఉత్సవాలు గంధాన్ని తాకితే భక్తుల యొక్క నమ్మకం. గంధాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు. మన రాష్ట్రం కాకుండా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, వేరే రాష్ట్రాల భక్తులు అన్ని సంఖ్యలో వస్తారు. కుల మతాలకు అతీతంగా జాన్ పాక్ షహీద్ నుంచి బాబా గారి ఉత్సవాలు భక్తులు అన్ని సంఖ్యలో వస్తారని భావిస్తున్నాం. సయ్యద్ జానీ బాబా జాన్ పాక్ షహీద్ దర్గా రోజు సూర్యాపేట జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జాన్పాడ్ ఉర్సు ఉత్సవాలు ప్రారంభమైనవి. 22, 23, 24వ తారీఖు మొత్తం 3 రోజుల పాటు ఈ యొక్క ఉర్సు ఉత్సవాలు ఎంటైర్ తెలంగాణ జిల్లాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వచ్చే భక్తులకి, వచ్చే విఐపీలకి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు, ఎక్కడ అవాంతరాలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచే భక్తుల రాక స్టార్ట్ అయ్యింది. పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగా మనం ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో ఉన్న ఆఫీసర్ని ఇక్కడ పూర్తి స్థాయి బందోబస్తు పర్యవేక్షణ నిమిత్తం ఇవ్వడం జరిగింది. సుమారుగా 500 మంది పోలీసులని ఈ బందోబస్తుకి మనం వినియోగిస్తున్నాం. మనకు సూర్యాపేట జిల్లాలో ఈ జాన్పాడ్ అనేటువంటి దర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు కొలుస్తూ వస్తూ ఉన్నారు. మనకు ముఖ్యంగా ఈ జాన్పాడ్ దర్గాకి అప్రోచ్ ఉన్నటువంటి 2 రోడ్లో కూడా నియర్ బై దర్గాకి అతి దగ్గరలో పార్కింగ్ స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండ్లకు కూడా స్థలాన్ని అక్కడ కేటాయించడం జరిగింది. అక్కడ వరకు భక్తులని అలౌ చేసి అక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి దర్గా వరకు 5 ఫూట్ ఇక్కడ వరకు అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మనకు ఈ యొక్క ఉర్సు ఉత్సవాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి గంధం ఊరేగింపు అనేది జరుగుతుంది. దానికి కూడా మనం పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం మీదుగా ఈ 3 రోజుల పాటు పోలీస్ బందోబస్తు ఇస్తూ ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే విధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.